నరేంద్ర మోడీ గారి నుంచి అప్రిషియేషన్ లెటర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా గ్రేట్గా ఫీల్ అయ్యానండి. ఆయన ముందు ఒక 200 మీటర్స్ ముందు కూడా నిలబడే అవకాశం మనకు రాదు, వాస్తవం ఇది. అలాంటిది నరేంద్ర మోడీ గారి నుంచి అప్రిషియేషన్ లెటర్ రావడం అనేది నా లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్. వేరే వాళ్ళు ఓన్లీ క్వాలిటీ టెస్టింగ్కి 35 తీసుకుంటే ఎస్, మీరు 10,000 తీసుకున్నారంటే లాజిక్ టాలీ అవ్వట్లేదు. నేను నా బిజినెస్ మోడల్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, మీరు అన్నారు ఇందాక నాతో ఒక మాట, ఏం లేని స్థాయి నుండి ఇన్ని వేల మందికి సర్వీస్ ఎలా ఇచ్చారండి, ఇంతమంది కస్టమర్స్ మీ దగ్గరికి ఎలా వస్తున్నారు? ఇండియాలో సక్సెస్ అవ్వాలంటే మనం బిజినెస్లో మార్జిన్స్ చూసుకోవాలి. మా సక్సెస్కి సీక్రెట్ ఏం లేదు, మేము ఇచ్చిన ప్రైజ్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. మేము చాలా చాలా లోయెస్ట్ ప్రైజ్లో సర్వీస్ ఇస్తాము. మేము సస్టైన్ అవ్వడానికి ఎక్కువ మంది కస్టమర్స్కి సర్వీస్ ఇస్తాము. డెక్కన్ క్లాప్ అని నేమ్ ఎందుకు పెట్టారు సార్? యాక్చువల్గా మేము డెక్కన్ ఏరియా నుంచి అండి, హైదరాబాద్ నుంచి. సో మనం ఒక ఇన్నోవేటివ్ సర్వీస్ ఇస్తున్నాం, పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ అని. సో ఈ పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ అనేది పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్తో మనం సర్వీస్ అనేది ఇస్తాం. దీనివల్ల ఒక హౌస్ ఓనర్ యొక్క ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సేవ్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇంత మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఉన్న తర్వాత కస్టమర్ క్లాప్ కొడతారు, చాలా మంచి ఐడియా అని. ఓకే, అందువల్ల డెక్కింగ్ క్లాప్ని పెట్టాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కష్టాలు ఉంటాయి. సో ఇనిషియల్ ఫేజెస్లో మీకు ఏమేమి హర్డిల్స్ ఉన్నాయి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు? యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 6 monthsలో ఒక్క కస్టమర్ని కూడా నేను తీసుకురాలేకపోయాను. 6 monthsలో ఒక్క కస్టమర్ని కూడా నేను తీసుకురాలేకపోయాను. చూడండి, బిజినెస్ స్టార్ట్ చేశాక 6 months కూడా లీడ్స్ రాకపోవచ్చు, కానీ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. ఓకే, ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్లో ఒక 5-6 times చెప్పుంటారు, అంటే లాక్స్ ఆఫ్ అమౌంట్ సేవ్ చేస్తున్నాము అని చెప్పి. అండ్ ఈ పాడ్కాస్ట్ అండ్ మీతో మాట్లాడుకునే వరకు నాకు కూడా అవేర్నెస్ లేదు అంటే హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి అన్న అవేర్నెస్ లేదు. సో అసలు ఈ ఫీల్డ్లో ఎవరైనా అంటే ఏమైనా కంపెనీస్ ఉన్నాయా హోమ్ ఇన్స్పెక్షన్ చేసేవి? హోమ్ ఇన్స్పెక్షన్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అయితే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే, మాతో కంపేర్ చేసుకుంటే.